వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పోలీసుల ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మన పెద్దలు కూడా గమనించాలి. ఎందుకంటే వీళ్ళు టీవీ డిబేట్స్ లో మాట్లాడుతుంటారు. పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పండి, కానీ నిరుతులుగా నిజాన్ని, పోలీసుల యొక్క పనితీరుని, పోలీసుల యొక్క హడావిడిని కూడా మనం మీరు ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఇప్పుడే మస్తాన్ గారు కోట్ చేశారు కదా. ఇప్పుడే మస్తానాలకి గబ్బులకి అధికారులు చెప్తున్నా. ఇప్పుడు పోలీసుల పనితీరు మీరు ఈ మధ్యకాలంలో ఒక వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి అతని పైన గంజాయి కేసు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేశారో, ఎంత దారుణమైన పరిస్థితులు పోలీసులు క్రియేట్ చేశారో, ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి పోలీసుల మీద చేసినటువంటి ఒత్తిడికి తాత్కాలం కదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ పోలీసులు కూడా నమ్మకుండా, పోలీసు ఎంక్వైరీ కూడా నమ్మకుండా ఆ కేసుని సిబిఐకి ఇచ్చినటువంటి ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది పోలీసుల యొక్క వైఫల్యం కదా, పోలీసుల యొక్క అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం కాదని మీ ఇద్దరు నేను కళాసు నియోజకవర్గం సంబంధించిన కళాసు నియోజకవర్గం అండి. ఆ రోజు ఎస్పీ గారు ఆమెకి బదిలీ చేసి వేరే దూరంగా వేసినటువంటి పరిస్థితి మీరు అది కూడా చెప్పాలి. ఆ పైన యాక్షన్ తీసుకున్నటువంటి యాక్షన్స్ కూడా మీరు చెప్పాలి. ఆ రోజు కార్యకర్తల పైన కేసులు పెట్టి కట్టలేదు. ఆమె చేసినటువంటి ఆ దుస్సాహతానికి పార్టీ ఆమెకి ఉన్నటువంటి నైజమే అది. ఆమె ఎస్ఐగా పార్టీ ఏ పార్టీ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి పరిస్థితులు తిరుగుతూ ఉన్నాయి. ఆయన నైజం, కొత్త నైజం అది. దాన్ని పార్టీకి అనుభవించి పార్టీకి కట్టడం అనేది పొరపాటు. ఆ రోజునటువంటి ఎస్పీ గారు ఆయన నైతిక బాధ్యత తీసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసి ఆమెకి శిక్షించినటువంటి పరిస్థితులు కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఊరికే వదలలేదు, మంజు యాదవ్ గారి ఊరికే వదలలేదు. ఒక చిన్న క్లైమ్, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ధర్నాలని 102% ఎదుర్కోవడం అనేది ప్రభుత్వం రైతు అది. ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు దీన్ని ఇంత ఇదిగా చెప్పలేదనుకున్నప్పుడు గత ప్రభుత్వాలు కరెంటు కోసం ధర్నా చేసినటువంటి బషీర్బాద్ లో కాల్చి చంపిన చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి కంపేర్ చేయండి. ప్రజల్ని, రైతుల్ని సాక్షాత్తు బషీర్బాద్ లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా పోరాడము, రాజశేఖర రెడ్డి గంగవరంలో కాల్చెంచి ఆడ పోరాడము, మా మనుషులు చూసి కాదు, ఇష్టం మీద మేము పోరాడతాము. ఈ రోజు మీకు కూడా సింపతి ఉంటుంది. మీరు ఒకసారి లెంపలేసుకొని మేము పొరపాటు చేసినామంటే భవిష్యత్తులో చేయరు. అది చేయకుండా మేము చేసినంత కరెక్ట్, ఇప్పుడు మాత్రం తప్పుడు. అంటే ఇప్పుడు మీ పెద్ద సంవత్సరంలో మొత్తం సార్కి గఫూర్ సార్కి నేను ఒక చిన్న క్లెయిమ్ చేస్తున్నాను. ఇప్పుడు లైవ్ లోనే రాఘవేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఇప్పుడు ఈ రోజు మీరు రాష్ట్రంలో చూసారంటే 10 మెడికల్ కాలేజీలని పీపీపీ సిస్టమ్ లో ప్రైవేటైజ్ చేయటువంటి కార్యక్రమానికి ధర్నా వహిస్తున్నటువంటి కార్యకర్తల్ని ఆ విధంగా అనడం ఎంత అనైతికమైనటువంటి మాట మీరందరూ కూడా గమనిస్తారు. ఈ రోజు మన రాష్ట్రంలో జిల్లాకు ఒక నకిలీ తయారీ కేంద్రం, మద్యం తయారీ కేంద్రం వస్తుంది. ఈ విధంగా జిల్లాకు ఒక నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి, పీపీపీ ద్వారా మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదవరా అనేటువంటిది పెద్దలు మీరే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెధవలను సంబోధించడం, ఎవరు వెధవరు? చంద్రబాబు అనుకో తెలుగుదేశం వెధవరా? ఇటువంటి జిల్లాకు ఒక మద్యం తయారీ కేంద్రాన్ని, నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఎరగ తీసుకుంటున్నారు. ఇందాక అన్ని మాట్లాడాడు, గఫూర్ గారిని క్వశ్చన్ చేశారు. నేను మాట్లాడాలి, ఆపండి. గఫూర్ గారిని క్వశ్చన్ చేశారు. మధుసూదన్ రెడ్డి గారు మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు, ఉపయోగం లేదు. ఒక నిమిషం ఆగండి.
మీకు చాలా టైం ఒక్క నిమిషం ఆగండి సార్. అరే let- ఎక్కడి నుంచి బయటకు వచ్చారండి? Let him answer. ఎక్కడి నుంచి బయటకు వచ్చారండి? మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు ఆగండి సార్. లెట్ హిమ్ ఆన్సర్. నేను అనేది అయితే దానికి సిఐడి ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. మీకు చాలా టైం ఇచ్చాను. మీకు ఓకే రైట్, మీ పాయింట్ అర్థమైంది. మీరు మీ కన్సర్న్ అర్థమైంది. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. గారు ఫస్ట్ టైం మాట్లాడతాను క్వశ్చన్ అడిగాడు. ఆయన మ్యూట్ చేయండి. ఆగండి మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఆగండి. ఎంతగానో గొప్ప మాట్లాడండి సందర్భాలు ఆగండి. ఓకే, ఎంత మంది బలయ్యారు గుర్తు చేసుకోండి. రాఘవేంద్ర గారు అవన్నీ